వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మధ్యలోనే వైదొలిగింది. ఇప్పటికే 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకతను ముట్టగట్టుకున్న రేవంత్ నీతి ఆయోగ్ మీటింగ్ లో తెలంగాణ రైసింగ్ ఆవిష్కరణ ఉట్టిదేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాల్టి టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్. మిస్ వరల్డ్ తో తెలంగాణ అప్రతిష్ట పాలు, మధ్యలోనే వైదొలిగిన మిల్లా మ్యాగీ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 నీతి ఆయోగ్ సమావేశాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు చోటుందా అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 8 రోజుల ముందే కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అంటూ టాప్ 3. ఇక టాప్ 4 తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 4. ఇప్పటి వరకు ఉన్న టాప్ 4 న్యూస్ మళ్ళొకసారి చూద్దాం. టాప్ 1 మిస్ వరల్డ్ తో తెలంగాణ అప్రతిష్ట పాలైంది, మధ్యలోనే వైతొలిగిన మిల్లా మ్యాగీ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 నీతి ఆయోగ్ సమావేశాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అసలు చోటుందా అంటూ టాప్ 2 న్యూస్. టాప్ 3 8 రోజుల ముందే కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అంటూ టాప్ 3. కమింగ్ టు టాప్ 4. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 4. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ చర్యలతో తెలంగాణ ఖ్యాతికి భంగం వాటిల్లుతోంది. ఒకనాడు తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకున్న ప్రపంచం నేడు అవమానకరంగా చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్ 2025 వివాదాస్పదమవుతోంది. కంటెస్ట్ మధ్యలోనే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అర్ధాంతరంగా వైదొలగటం సంచలనంగా మారింది. సన్ ఇంగ్లాండ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది. మిస్ వరల్డ్ 2025 నిర్వహణ అధ్వానంగా ఉందని ఆరోపించింది. పోటీదారులను గ్లామర్ బొమ్మల్లా ట్రీట్ చేశారంటూ మ్యాగీ వ్యాఖ్యానించింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ మేకప్ లో ఉండాలని ఒత్తిడి చేశారని మిల్లా మ్యాగీ వాపోయింది. మధ్య వయస్కులైన మగవారి మధ్య తమను పరేడ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లా కాకుండా వ్యభిచారుల్లా ట్రీట్ చేస్తున్నారన్న భావన కలిగిందని తెలిపింది. ఈ అనైతిక వ్యవహారం నచ్చకే పోటీ మధ్యలోనే వైతొలిగినట్లు మిల్లా మ్యాగీ ప్రకటించింది. మిస్ వరల్డ్ పోటీలంటే అందాల పోటీతో పాటు ప్రపంచానికి సేవ చేసే అవకాశం ఉంటుందని భావించినట్లు మ్యాగీ తెలిపింది. కానీ ప్రపంచ సుందరీమణులను ఎగ్జిబిషన్లో బొమ్మల్లా షోకేస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మిల్లా మ్యాగీ ఆరోపణలతో మిస్ వరల్డ్ 2025 నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లా మ్యాగీ ఆరోపణలతో మిస్ వరల్డ్ 2025 నిర్వహణ లోపాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రపంచ సుందరీమణులను ఇబ్బంది పెట్టిందెవరు? ప్రపంచ సుందరీమణులను మధ్య వయస్కుల మధ్య పరేడ్ చేయించిందెవరు? అసలే మిస్ వరల్డ్ నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలున్న వేళ తాజా ఆరోపణలతో సర్కార్ ఆగమవుతోంది. రాష్ట్రానికి పేరు తెచ్చే ప్రోగ్రామ్స్ కాకుండా అప్రతిష్ట పాలు చేసే పోటీలెందుకని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలన పక్కకు పెట్టి సీఎం మొదలుకొని మంత్రులంతా అందాల పోటీల చుట్టూ తిరిగారు. తడిసిన ధాన్యంతో గోసపడుతున్న అన్నదాతలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించింది. చివరకు అందాల పోటీలు సైతం అధ్వానంగా నిర్వహించడంతో తెలంగాణ అప్రతిష్ట పాలు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర సర్కార్ వరంగల్లో అత్యుత్సాహం ప్రదర్శించింది. మిస్ వరల్డ్ పోటీదారులు వరంగల్ వెళ్లిన సందర్భంగా అక్కడి మహిళలను ప్రభుత్వం అవమానించింది. స్థానిక మహిళల చేత మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించింది. కాంగ్రెస్ సర్కార్ అనైతిక చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఇది సంప్రదాయమా అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిస్ వరల్డ్ 2025 కాంట్రవర్సీగా మారటం, అర్ధాంతరంగా ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ వైదొలగటం సంచలనంగా మారింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉందంటూ కూడా ఇప్పటి వరకే చాలా మంది నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో మిల్లా మ్యాగీ తాను వారం కిందే
వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. పోటీల నుంచి కూడా తాను తప్పుకున్నట్టుగా ఇప్పటికి నిన్న సన్ సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా తాను ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనల్లో ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఒక వేషలాగా నన్ను ట్రీట్ చేశారు, అక్కడ ఒక బొమ్మలాగా నన్ను వ్యవహరించారు, పూర్తి స్థాయిలో ఫుల్ మేకప్ తో ఉండాలి, కనీసం బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను మేకప్ తో ఉండాలి, అంతేకాకుండా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో పెద్ద ఎత్తున బడా నేతలు ఉన్నారో వాళ్ళ ముందు కూడా అదే రకమైన డ్రెస్సులు అదే రకమైన మేకప్ వేసుకొని ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారంటూ కూడా తాను సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీరు 250 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా పూర్తిగా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు, ఎక్కడెక్కడో తిప్పుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. కనీసం ప్రపంచానికి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలు అంటే ఏదో క్యాబినెట్ డాన్స్ చేసే విధంగా కాదు, పూర్తిగా కొంత సేవ చేసే విధంగా ఉంటుందంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు రామప్ప టెంపుల్లో కూడా బతుకమ్మలు ఆడటం కావచ్చు, చెప్పులు వేసుకొని ఆడించడం కావచ్చు, లేదంటే వాళ్ళకు తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ ను చరిత్రను చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఇక అంతేకాకుండా వాళ్ళ తెలంగాణ మహిళల చేత కాళ్ళు కడిగించడం, వాళ్ళ కాళ్ళు తుడిపించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పాటల్లో వాళ్ళను ఆటాడించినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కూడా మరొకసారి తెలంగాణకు సంబంధించి ప్రపంచ దేశాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ఉన్నటువంటి మిస్ వరల్డ్ ఇచ్చినటువంటి ఇంగ్లాండ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా కొంత సంచలనంగా మారింది. తనను వేస్ట్ లాగా ట్రీట్ చేయడం అని చెప్పిందంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో అని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ పోటీల పైన రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందని మాత్రం వేచి చూడాలి. సింధురా. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కాంగ్రెస్ సర్కార్ చర్యలతో అయితే తెలంగాణ ఖ్యాతికి భంగం వాటిల్తుంది. మిస్ వరల్డ్ 2025 కాంట్రవర్సీగా మారటం, మరోపక్క అర్ధాంతరంగా ఇంగ్లాండ్ కంటెస్టెంట్ మిల్లీ మ్యాగీ వైదొలగటం సంచలనంగా అయితే మారింది. And I hadn't witnessed, firsthand that sort of poverty before, and getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums, this is real life, this isn't a movie. But beyond those walls, when someone's literally begging out for help, I just at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening, and there's clearly favouritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped the system. I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand, and then I got told that I could not communicate with this person because they are classed as lower and I have to get back onto the coach. That is not what Miss World stands for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. They want the sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly this isn't why I embarked on Miss England, and this is not why I'm out here. I'm not staying true to myself, and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself. And there's girls, like I said, that are out there that want to embrace that, and that's fine. But if I can share my story, and if I can share this now, and hopefully encourage and give a voice to the voices that feel voiceless. But I'm not saying that Miss World isn't a system that can't fit into this world. Excuse the pun again. But టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రస్తావన ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే 6 గ్యారెంటీలను గాలికొదిలిన కాంగ్రెస్ సర్కార్ నీతి ఆయోగ్లో మాత్రం తెలంగాణ రైసింగ్ 2047 విజన్ ఆవిష్కరిస్తానని ప్రచారం చేసుకుంది. అయితే గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ఇప్పటికే ఏపీ సర్కార్ యథేచ్ఛగా దోచుకుపోతుంటే రేవంత్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభజన చట్టం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించటంపై తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై రేవంత్ కు అవగాహన ఉంటే నీతి ఆయోగ్లో మాట్లాడాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఏ విజన్ లేకుండా పాలన చేస్తున్న రేవంత్ రైజింగ్ ఆవిష్కరణ ప్రచారం మాత్రమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రధాని మోదీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అసలు చోటుందా? వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 10వ నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీలో భారత మండపంలో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ప్రధానంగా నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపైన ఒకటి చర్చకు వస్తుంది. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఒకటి ఇండియా టీమ్ ఇండియాగా పేర్కొనబడుతుంది. ఆ ఇండియా టీమ్ ఇండియాలో భాగంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వెసులుబాట్లు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నిధులపైన, అన్ని రాష్ట్రాలకు కావాల్సిన అన్ని అంశాలపైన, అంతేకాకుండా పక్క రాష్ట్రాలతో ఉన్న వివాదాలపైన కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానంగా చర్చించవచ్చు. ఈ నీతి ఆయోగ్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి హాజరవుతారు కాబట్టి నేరుగా ప్రధానమంత్రితోటే మధ్యవర్తిత్వం చేసి చర్చించుకునే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏదైతే అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఆ దిశగా ఏ ఒక్క అడుగు కూడా పడలేదు. ఇవాళ ఏదైతే బంకచెర్ల ప్రధానంగా నీటి వాటాల కేటాయింపులకు సంబంధించి వాళ్ళ కేంద్రం బంకచెర్ల దగ్గర జాతీయ ప్రాజెక్టుకు 50% నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా మేము కూడా 50% నిధులు అంటే 40,000 కోట్లు మేము ఇస్తాం, మీరు 40,000 కోట్లు అని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇవాళ దానికి సంబంధించి పెద్ద ఎత్తున నీటి దోపిడీ జరిగినా కానీ ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో ఎలాంటి చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీయకపోవడం శోచనీయం. ఇవాళ ఈ ఉదంతాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్లే అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. అంతేకాకుండా కృష్ణా నీళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. కృష్ణా నీటి జలాలకు సంబంధించి కూడా కనీసం ప్రస్తావించకపోవడం పట్ల కూడా వాళ్ళ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2047 విజన్ అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినా దేనికోసం, ఎవరి కోసం, ఎవరి స్వలాభం కోసం ఇవాళ అనేక అంశాలపైన ఇవాళ క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. నీతి ఆయోగ్ అంటే టీమ్ ఇండియాగా పిలువబడే నీతి ఆయోగ్ లో పలు అంశాలపైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ అంశాలను ఇవి కూడా ఇవాళ చర్చకు తీసుకురాకుండా కేవలం విజన్ 2047 అనేది ఏదైతే తీసుకొచ్చిందో ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ ఏపీ ప్రభుత్వాన్ని నీటి దోపిడీని నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ దిశగా ఏమాత్రం కూడా చర్యలు చేపట్టలేదు, నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించలేదు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనేక నిధుల విషయంలో కూడా ఇవాళ వివక్ష చూపుతుంది. నార్త్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ అని ఇవాళ సౌత్ ఏదో దక్షిణాది రాష్ట్రాల వివాదం పైన కూడా ఇవాళ ఏమాత్రం కూడా చొరవ చూపలేదు. అనేక ప్రాజెక్టులకు ఇవాళ నిధుల కేటాయింపులో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ దిశగా ఏమాత్రం కూడా నీతి ఆయోగ్ సమావేశం చర్చించలేదు. ఇవాళ అనేక జాతీయ ప్రాజెక్టులు ఏదైతే విభజన హామీల్లో భాగంగా ఉన్న హామీలను కూడా ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం ప్రస్తావించకపోవడం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మరొకసారి ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే నేను కేంద్రంతో ఇళ్ళవేళగా సఖ్యతగా ఉంటా, మోడీతో సఖ్యతగా ఉంటా, అన్ని విషయాల్లో నేను సాధించడానికి నేను కలుస్తా, తప్పేంటని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ నీతి ఆయోగ్ సమావేశంలో ఎందుకు చర్చించలేదు, ఎందుకు ఈ విధంగా అడగలేదు అని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా ముఖ్యమంత్రిపై విమర్శలు అయితే వస్తున్నాయి. ఇవాళ ప్రధానంగా ఏపీ జలదోపిడిని అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నిన్న ఏదైతే బంకచెర్లకు సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడం, మేము పూర్తిగా నదుల అనుసంధానానికి దీని ద్వారానే చేస్తాం, దీని ద్వారా పెన్నా బేసిన్ లో నీటిని కలుపుతాం గోదావరి నీళ్ళు అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాల్లో కూడా ఇవాళ పూర్తిగా వైఫల్యం, నీటి దోపిడీ అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపకపోవడం పట్ల ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం కూడా విమర్శన అయితే మోడీ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఇది నీతి ఆయోగ్ సమావేశం అంటే టీవీ ఇండియా పిలుస్తున్న సమావేశం. ఈ సమావేశంలో మోడీకి ఎందుకు వివరించలేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిపై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా అనేక విషయాలు ఇవాళ జాతీయ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, విభజన హామీల విషయంలో కావచ్చు, ఇంకా అనేక అంశాలు కూడా ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉండే. కానీ మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా వాళ్ళ ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పడం కావచ్చు, అంతేకాకుండా మేము మహిళా సంఘాలకు ఇచ్చేసామని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్రానికి పలుకుబడి వచ్చే, రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క దాని మీద కూడా ఇలా చర్చకు తీయకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రస్తావన ఉంటుందనేది అయితే ఆసక్తిగా మారింది. ఒకవైపు ఏపీ సర్కార్ తెలంగాణ వాటాను యథేచ్ఛగా దోచుకుపోతుంటే రేవంత్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటంపై సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అన్నదాతకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు మిగతా రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే కర్ణాటక, కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాగల 48 గంటల్లో 2 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది ఐఎండీ. ఇక నైరుతి రుతుపవనాలు, తాజా వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర, ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను ఈ రోజు మధ్యాహ్నం తాకాయి. ఆ తర్వాత కేరళతో పాటు ఇటు తమిళనాడు, కొంత కర్ణాటక భూభాగంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఏపీ కూడా ఈ 2-3 రోజుల్లో కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్నదాతలకు ఒక శుభవార్తను చెప్పొచ్చు. గతంలో 2009 తర్వాత ఇదే మొదటిసారి ఇంత త్వరగా ఇటు నైరుతి రుతుపవనాలు రావటం, ఈసారి కూడా సాధారణ వర్షపాతం ఉంటుందంటూ కూడా రాష్ట్ర వాతావరణ శాఖ కూడా సూచించింది. ప్రధానంగా ఈ అల్పపీడనం కూడా ఇప్పటికే కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నెల 27న మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి అల్పపీడనం కూడా వాయుగుండంగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ కూడా మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రావడంతో అన్నదాతలు కూడా ఇటు ఏదైతే వ్యవసాయ పనుల్లో కూడా బిజీ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో 2-3 రోజుల్లో ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంత భాగంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ మొదటి వారం కల్లా పూర్తి స్థాయిలో తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు నైరుతి రుతుపవనాలు విస్తరించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధూరా, కిరణ్, కర్ణాటక, కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే రాగల ఇంకా 48 గంటల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది. మరి 2 తెలుగు రాష్ట్రాలకి అలర్ట్స్ ఏమైనా జారీ చేసిందా? అన్నదాతలకి సంబంధించి ఏం సూచించింది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకతో పాటు తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు తాకినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు దక్షిణ కోస్తా జిల్లాలకు కావచ్చు, రాయలసీమ జిల్లాలకు కూడా వర్షా సూచన ఉన్నట్టుగా ఆ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కూడా దాదాపు 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. రాబోయేటువంటి 48 గంటల్లో పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కూడా ఉండనున్నట్లుగా మనకైతే ప్రస్తుతానికి వాతావరణ శాఖ వివరాలు అయితే వెల్లడించింది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించి మరో డీటెయిల్స్ చూద్దాం. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆసిఫాబాద్ మండలంలోని గుండి, ఆసిఫాబాద్ మధ్య పెద్దవాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్తులు తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. అయితే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గుండి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆసిఫాబాద్ వైపు వెళ్తుండగా ఆటో కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన ఆటో డ్రైవర్, 2 ప్రయాణికులు సురక్షితంగా బయటకొచ్చారు. అయితే ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ ఈవినింగ్ సింధూరా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఆసిఫాబాద్ ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పెను ప్రమాదం తప్పింది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి ఆసిఫాబాద్ మధ్య గల పెద్దవాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గతంలోనే ఏదైతే గుండి వాగుపై బ్రిడ్జిని నిర్మించారు. కాకపోతే ఆ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో గుండి గ్రామస్తులు తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డును తమ గ్రామానికి ఏదైతే వాళ్ళంతా కూడా నిర్మించుకున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఆసిఫాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా గుండ్రాగు బ్రిడ్జికి వరద ఉధృతి ఏదైతే వరద ఉధృతి పెరిగింది. దీంతో ఈరోజు ఉదయం ఆసిఫాబాద్ నుండి గుండికి వస్తుండగా ఆటో ఏదైతే అప్రోచ్ రోడ్డుకు సంబంధించి భారీ వరదకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆసిఫాబాద్ నుంచి గుండికి వస్తున్నటువంటి ఆటో ఆ వరద ప్రవాహంలో చిక్కుకుంది. దీంతో చాకచాకంగా డ్రైవర్ తో పాటు 2 ప్రయాణికులు కూడా వెంటనే ఆటో నుంచి బయటకు దూకి ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. దీంతో ఆటో ఆ వరద ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తాళ్ల సహాయంతో ఆటోను ఏదైతే ఒడ్డుకు తీసుకుని వచ్చారు. మొత్తంగా ఏదైతే కొన్ని క్షణాల పాటు కనుక ఆటో బోల్తా పడి అందులోనే ప్రయాణికులు కనుక డ్రైవర్ కనుక ఉంటే పెను ప్రమాదం కూడా సంభవించేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొత్తంగా
రేపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఈరోజు తెల్లవారుజామున కూడా అటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపల్లి, మందపల్లి మండలాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి ఆసిఫాబాద్ మధ్య పెద్దవాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్తులైతే తాత్కాలిక వంతెననైతే నిర్మించారు. అయితే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఆ వంతెన కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న ఒక ఆటో అయితే ఆ ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ ఆటోలో ఆటో డ్రైవర్ ప్రమాదాన్ని గమనించి ఆటో డ్రైవర్ అండ్ అలాగే ప్రయాణికులు ఇద్దరు కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. రైట్, ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు నిరసనకు దిగారు. కలెక్టర్ వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటినా కొనుగోలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కూడా సాకులు చెబుతూ కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్లలో రైతులు రోడ్డుపై బైఠాయించి మరీ నిరసన తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇందులో గత 2-3 నెలల నుంచి కూడా రైతులు ఇదే బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు చోట్ల ఇటు వీర్లపల్లి కావచ్చు, గంభీరాపేట, ఎల్లారెడ్డిపేట పలు ప్రాంతాల్లో కూడా రైతులు ఒక్కోసారి కలెక్టరేట్ ముందు కార్యాలయం ముందుకు వచ్చి కూడా ధర్నా చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు అయితే మరోవైపు ఇటు తహసీల్దార్ కార్యాలయాల ముందు, అధికారుల ముందు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నా కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అంటే ఈ రోజు కూడా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి సంబంధించి కూడా వీళ్ళు నెల 15 నుంచి కూడా తమ వడ్లను అంటే కాపాడుకుంటూ ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు వాటిని ఆరబెట్టాలి. మంచి అంటే మ్యాచరస్ వస్తే అంటే తడి ఉంటే మాత్రం ధాన్యాన్ని కొనరు. క్వింటాల్ కూడా 5 కిలోలు కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమ ధాన్యాన్ని త్వరితగతిన కొనాలంటే కూడా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసినా కూడా ఇటు గంభీరావుపేట, వీర్నపల్లె కాదు అంటే పలు ప్రాంతాల్లో కూడా రైతులు అంటే మొన్న ఒక గతంలో అయితే కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు, రోడ్డు మీద అంటే వడ్ల బస్తాలు వేసి కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా స్పందన కరువైంది. అంటే ఈ రోజు కూడా వారు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే రైతుల సంబంధించి మొలకెత్తినటువంటి పరిస్థితి. ధాన్యం మొత్తం తడిచి అంటే మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి తమకు నిరసన వ్యక్తం చేసినటువంటి ఇప్పటికైనా కూడా తమ ధాన్యాన్ని కొనాలి, లేకుంటే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పి వైపు కలెక్టర్ దీన్ని స్పందించాలి, వెంటనే దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే మాత్రం తాము చాలా నష్టపోవాల్సి వస్తుందంటూ కూడా దైన్యమైన స్థితులు చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపించింది సుందర. ఏదేమైనా కానీ గత 2 నెలల నుంచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అధికారుల్లో మాత్రం స్పందన వస్తలేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనాలి, కొనుక్కుంటే మాత్రం చాలా తీవ్ర నష్టం పోతామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సుందర. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ లో నిర్మల్ కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఖానాపూర్, కడెం, లక్ష్మణచంద, నిర్మల్, సోన్, సారంగాపూర్, ముదోల్, భైన్సా, కుంటాల, దిలావర్పూర్ మండలాల్లో వర్షం పడింది. ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయి. మొలకెత్తిన వడ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇవాళ మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 45 రోజులైనా కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉంది. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇందురా నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలు మాత్రం రైతులను పూర్తిగా నిండా ముంచాయని చెప్పవచ్చు. అకాల వర్షాలకు తోడు ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గత 4 రోజులు కూడా అకాల వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎక్కడికక్కడే వరి ధాన్యం పూర్తిగా అకాల వర్షానికి తడిసి ముద్దైన పరిస్థితులు ఉన్నాయి. అయితే గత 2 రోజులు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అకాల వర్షాలకు తడిసిన ముద్దైన తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని చెప్పేసి ఎక్కడికక్కడ రైతులు ధర్నాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఒక దశలో ఖానాపూర్ లోని కడెం మండలం లచ్చనెల్లాపూర్ లో స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన వేడుమ బొజ్జు ఎమ్మెల్యేని సైతం రైతులు నిలదీసిన పరిస్థితి కనిపించింది. అయితే జిల్లా కలెక్టర్ సైతం ఖానాపూర్ మార్కెట్ యార్డుకు వెళ్లి స్వయంగా రైతులతో మాట్లాడి తడిచిన ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రైతులకు హామీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇంతవరకు కూడా ఈ ఐకేపీ సిబ్బంది కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ రోజు 4వ రోజు 4 రోజులు కూడా అధికారులు ఈ ధాన్యం కొనుగోలు చేస్తారని గంపెడ ఆశిస్తున్న రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో 4 రోజుల నుంచి కూడా నీళ్లలో తడిసి ముద్దైన ధాన్యం పూర్తిగా మొలకలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజువల్ చూస్తే ఎక్కడ చూసినా గానీ మొలకలెత్తిన ధాన్యం కనిపిస్తున్నది. రైతులు మాత్రం లబోదిబో అంటున్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని పైగా తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పి ఓ వైపు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది మాత్రము ఆరబెట్టి తీసుకురావాలని చెప్పడంతో రైతులకు ఎలాంటి పాల్పోలిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే కనీసము మార్కెట్ యార్డులలో ఆరబెట్టాయని కూడా సరైన సీసీ రోడ్డు నిర్మాణం కానీ ఇతర సౌకర్యాలు లేకపోవడంతో తాము ఎలా ఆరబెట్టాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే చాలా చోట్ల కూడా ఈ ఐకేపీ కేంద్రాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరు బయట ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం అయితే ప్రస్తుతం గత 4 రోజులు కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పూర్తిగా ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక చిన్నపాటి కుంటలు చెరువును తలపిస్తుందని ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నీళ్లలోనే గత 4 రోజులు కూడా వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఎండబెట్టే పరిస్థితులు కూడా లేవని చెప్పేసి ఇటు అధికారులకు ప్రభుత్వానికి తెలిసిన అధికారులు మాత్రం ఇంకా ఈ తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రాకపోవడం రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అసలు మీ ప్రభుత్వం కొనుగోలు చేయమని ముందే చెప్తే తాము ఎక్కడన్నా అమ్ముకునే వారని చెప్పేసి రైతులు దీనంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తాము ధర్నాలు ఆందోళన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం చలనం రాకపోవడం మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాజు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకైతే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలైతే డిమాండ్ చేస్తున్నారు. 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకైతే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి మొలకెత్తిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అంటే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి 45 రోజులైనా కూడా అధికారులు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడాన్ని అన్నదాతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి టాప్ 4 at 4 PM. స్టే ట్యూన్డ్.